హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు చాలా కష్టపడి పొలాల్లో పంటలు పండిస్తున్నాడు. పిల్లలు, ఒకరోజు ఈ రైతు అంకుల్ తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏంటా ఈ శబ్దం? ఎవరు ఏడుస్తున్నారు? హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నారు. ఏం జరిగింది అని ఇంట్లో నుంచి ఆ సౌండ్ ఎక్కడ నుండి వస్తుందో అని అంకుల్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక గుంట ఉంది. ఆ గుంటలో ఒక చిన్న పిల్లోడు పడిపోయి, ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను రక్షించండి అని గుంటలో నుంచి ఏడుస్తూ కేకలేస్తున్నాడు. పిల్లలు, ఈ రైతు అంకుల్ ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో పరిగెత్తుకుంటూ ఆ గుంట దగ్గరికి వెళ్ళి కిందకు చూశాడు. పిల్లలు, అందులో ఒక చిన్న బాబు, ప్లీజ్ నన్ను కాపాడండి అంకుల్, నన్ను రక్షించండి, ఈ గుంటలో పడిపోయాను అని ఏడుస్తున్నాడు. పిల్లలు, అప్పుడు ఆ రైతు అంకుల్, నానా ఎలాగైనా సరే నేను నిన్ను కాపాడుతాను, ఏమి టెన్షన్ పడకు అని చెప్పాడు. పిల్లలు, ఎక్కడో ఉన్న ఆ చిన్న బాబును చాలా కేర్ఫుల్గా బయటికి ఎన్నో కష్టాలు పడి తీసుకొచ్చాడు. పిల్లలు, ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద ధనవంతుడు ఆయన కారులో నుంచి బయటకు వచ్చి ఈ రైతు అంకుల్ వాళ్ళే ఇంటికి వస్తున్నాడు. ఏం అర్థం కానీ ఈ రైతు అంకుల్ ఆయన చూసి, చెప్పండి సార్, మీకెవరు కావాలి అని అడుగుతుంటే ఆ పెద్ద ధనవంతుడు ఏమన్నాడో తెలుసా? బాబు, నేను నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈరోజు నువ్వు నా జీవితంలో ఎంత మేలు చేసావో తెలుసా? ఆడుకోవడానికి మా బాబు బయటికి వెళ్ళాడు, అయితే మరి చూసుకోకుండా ఆ గుంటలో పడిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న మా బాబును గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చావట కదా బాబు, నేను నీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు, అందుకే ఈ బ్యాగ్ తీసుకొచ్చాను, దీని నిండా బోలెడన్ని డబ్బులు ఉన్నాయి, తీసుకో బాబు అని అన్నాడు. పిల్లలు, అప్పుడు ఆ రైతు అన్నాడు, వద్దు వద్దు, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, దానికి నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను అని చెప్తున్నాడు. పిల్లలు మీకెవరైనా ఏమని ఇస్తే ఇమ్మీడియట్గా ముందు తీసేసుకొని థ్యాంక్స్ కూడా చెప్పకుండా కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఒక్కసారి అంకుల్ని చూడండి, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని అంటున్నాడు. పిల్లలు, ఎంత గ్రేట్ కదా, ఇస్తానంటే కూడా వద్దనటం. ఒకవేళ అంకుల్కున్న పేదరికాన్ని బట్టి ఆ డబ్బులు కనుక తీసుకొని ఉండుంటే అంకుల్ చాలా పెద్ద బిల్డింగ్ కట్టేసేవాడేమో. కానీ కష్టపడకుండా వచ్చే డబ్బు నాకు వద్దు అని ఎంత జాగ్రత్తగా డిసైడ్ చేసుకున్నాడో కదా. పిల్లలు, మనం కూడా అలాగే ఉండాలి. వస్తుంది కదా అని ఏ దారిలో ఏదొచ్చినా తీసుకోవడం కాదు, మనం కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బాబు వచ్చాడు. ఆ బాబు బట్టలు చాలా పాతగా ఉన్నాయి. వెంటనే ఆ ధనవంతుడు అడిగాడు, ఈ అబ్బాయి ఎవరు అని అంటే రైతు అంకుల్ చెప్పాడు, ఈ అబ్బాయి నా కొడుకు అని చెప్పాడు. పిల్లలు, అది విన్న ధనవంతుడు అన్నాడు, సరే నీకెన్ని డబ్బులు ఇస్తున్నానో తీసుకోవట్లేదు కదా, మరి నేను ఒక హెల్ప్ చేయనా? ఈ రోజు నుంచి మా బాబుతో పాటు మీ అబ్బాయిని కూడా మంచి స్కూల్లో వేసి చదివిస్తాను, మరి దానికైనా ఒప్పుకుంటావా అని అడిగాడు. పిల్లలు, అప్పుడు రైతు అంకుల్ అన్నాడు, అయితే ఓకే, నేను ఒప్పుకుంటాను సార్ అని చెప్పాడు. పిల్లలు, కొన్ని సంవత్సరాల వరకు ఆ ధనవంతుడు ఈ అంకుల్ వాళ్ళ బాబును చదివించడం వల్ల ఆ అన్న పెద్దవాడై సెయింట్ మేరీస్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు అన్న డాక్టర్ అయిపోవడమే కాదు పిల్లలు, ఆ అన్న ఏమయ్యాడో తెలుసా? ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యి పెన్సిలిన్ అనే ఒక మందును ఆ అన్న కనుక్కున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ ధనవంతుడైతే ఈ రైతుకు హెల్ప్ చేశాడో ఆ అంకుల్ లంగ్స్ ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అప్పుడు ఎవరైతే పెన్సిలిన్ కనుక్కున్నాడో ఆ అన్న ఈ అంకుల్కి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ఈ అన్న ఎవరో తెలుసా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక గొప్ప సైంటిస్ట్. ఇంతకీ ఈ అన్న ఇంత గొప్ప సైంటిస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకరోజు వాళ్ళ డాడీ గుంటలో పడిపోయిన బాబును కాపాడినందుకు వాళ్ళ డాడీ ఇతనికి చేసిన హెల్ప్. అందువల్ల అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అన్న ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన మంచి కాలేజీలో చదువుకొని మనందరికీ ఉపయోగపడే పెన్సిలిన్ డ్రగ్ను కనుక్కోవడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. పిల్లలు, ఇంతకీ గుంటలో పడిన అన్నెవరో తెలుసా? విన్స్టన్ చర్చిల్ అని ఒకనాటి యూకే ప్రైమ్ మినిస్టర్.
ఎంత గ్రేటో కదా పిల్లలు. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అని అంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ మనకి గ్రేట్ బ్లెస్సింగ్గా మారిపోతుంది. అందుకే మీరు స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు రోడ్ క్రాస్ చేయడానికి ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి హెల్ప్ చేయండి. మన ఇంటికి ఎవరైనా డబ్బులు కావాలని, ఫుడ్ కావాలని ఎవరైనా అడుక్కుంటూ వచ్చారనుకోండి, మీ చేతనైనంత సహాయం వాళ్ళకి చేయండి. మన జీవిత కాలం అంతా మనం చేయగలిగిన సహాయం ఇతరులకు చేసేవారిగా ఉండాలి. గుంటలో పడిపోయిన బాబును కాపాడినందుకు ఈ అంకుల్ వాళ్ళ బాబుకు గొప్ప సైంటిస్ట్ అయ్యే ఆధిక్యత దక్కింది. అలాగే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే దేవుడు దాన్ని మనకే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఓకేనా? హెల్ప్ చేస్తారు కదా పిల్లలు. ఓకే, బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేదాకా వర్షం పడదు, ఎందుకంటే మీరంతా దేవుణ్ణి బాధ పెడుతున్నారు, డిజోబీడియంట్గా ఉన్నారు, మిమ్మల్ని బట్టి ప్రభు చాలా బాధపడుతున్నాడు, నేను చెప్పేదాకా వర్షం పడదు అన్నాడు. అలా చెప్పి కెరీతు అనే వాగు దగ్గరకు వెళ్ళాడు పిల్లలు. ఆకాశంలో పక్షులు మరి ఏలియా అంకుల్కి ఫుడ్ తీసుకొచ్చాయి. అంతేకాదు ఆ కాలువలో ఉన్న నీళ్లు తాగుతూ పక్షులు తెస్తున్న ఆహారాన్ని తింటూ ఏలియా అంకుల్ కొంతకాలం అక్కడ గడిపేశాడు. తర్వాత ఆ వాగు ఎండిపోయినప్పుడు మళ్ళీ అంకుల్కి దాహం వేస్తుంది కదా, మనకి దాహం వేస్తే నీళ్ళు తాగుతాం కదా, మరి ఏలియా అంకుల్కు దాహం వేస్తే అక్కడ వాటర్ లేవు. అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏలియా, నువ్వు సారేపతు అన్న ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెకు చెప్పాను నీకు హెల్ప్ చేయమని, నువ్వు వెళ్ళు అని చెప్పాడు పిల్లలు. ఏలియా అంకుల్కి ఏం అర్థం కాలేదు, ఎందుకంటే ప్రవ్వా ఆమె ఒక విడో, పాపం తనకే భర్త లేడు, అలాంటి ఇంటికి వెళ్తే నేను ఏం హెల్ప్ తీసుకోగలను ప్రవ్వా అని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని కార్యాలు చాలా స్పెషల్గా ఉంటాయి పిల్లలు. మరి ఏలియా అంకుల్ దేవుడు చెప్పిన మాటకి లోబడి మరొక బ్యాక్ ఆన్సర్ ఇవ్వకుండా, క్రాస్ క్వశ్చన్స్ చేయకుండా నేరుగా దేవుని మాటకు లోబడి సారేపతు అని ఊరికి వెళ్ళాడు పిల్లలు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ కట్టెలు తెచ్చుకోవడానికి బయలుదేరింది. ఏలియా అంకుల్ ఆమెను చూసి, అమ్మా నాకు కొంచెం వాటర్ కావాలి, ఇస్తావా అని అడిగాడు పిల్లలు. వాటరా, సరేలే ఇస్తాను అని చెప్పి వాటర్ తీసుకుందామని వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా కరువు ఉంది, వర్షం లేదు, వాటర్ లేదు, చాలా ఇబ్బంది పిల్లలు. అలాంటి టైంలో సరేలే ఎవరో పాపం బాగా దాహం వేస్తుంది, నీళ్ళు అడుగుతున్నాడు కదా అని నీళ్లు తీసుకొద్దామని వెళ్తుంటే ఏలియా అంకుల్ అంటాడు, అమ్మా మరి వచ్చేటప్పుడు నాకు ఒక రొట్టె తీసుకొని రా అని అన్నాడు పిల్లలు. ఆ ఆంటీకి ఏం అర్థం కాలే. అయ్యా నా దగ్గర ఉంది కొంచెము పట్టెడు పిండి, అంటే ఒక గుప్పెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఆ కొంచెము పిండితో రొట్టె చేసుకొని నేను మా చిన్న బాబు తినేసి ఇంకా చచ్చిపోదామని అనుకుంటున్నాం, ఇప్పుడు నువ్వు ఆ పిండిలో రొట్టె అడుగుతున్నావా అని అడుగుతుంది పిల్లలు. అప్పుడు ఏలియా అంకుల్ అన్నాడు, నువ్వేమీ బాధపడకు, నీ దగ్గర ఉన్న పిండిలో ముందు నా కొరకు ఒక రొట్టె తీసుకొని రా, తర్వాత దేవుడు కరువు కాలం అంతా నిన్ను పోషిస్తాడు, నువ్వేమి టెన్షన్ పడకు అని చెప్పాడు పిల్లలు. ఏలియా అంకుల్ చెప్పిన ఆ మాట ఆ ఆంటీ నమ్మింది పిల్లలు. నిజమే చెల్లి, తమ్ముడు, దేవుడు మన జీవితంలో ఏదైనా మిరాకిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన చేయగలడు అని మనం నమ్మాలి. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ దెన్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఆంటీ ఏలియా అంకుల్ చెప్పిన మాట నమ్మి ఇంటికి వెళ్ళి అంకుల్ చెప్పినట్లుగానే మొదట ఒక రొట్టె చేసుకొని అంకుల్కి తీసుకెళ్ళింది పిల్లలు. అంకుల్ ఆ రొట్టె ఎప్పుడైతే తిన్నాడో ఇక మిగిలిన పిండితో రొట్టె చేసుకొని ఆంటీ ఇంకా వాళ్ళ చిన్న బాబుకు పెట్టింది పిల్లలు. కొన్నిసార్లు మన దగ్గర కూడా అలాంటి పరిస్థితే వస్తుంది కదా, కొంచెమే ఉంటుంది, అదే సమయంలో అది కావాలని అడిగే వాళ్ళు కూడా ముందుంటారు. ఇలాంటి పరిస్థితిలో సహజంగా ఏమనుకుంటామంటే, అమ్మో వాళ్ళు వస్తే వాళ్ళకి పెడితే నాకేంటి మరి అని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి దాసేసుకొని ఎవరికి పెట్టకుండా ముందు లోపలికి వెళ్ళిపోయి గుట్కు
టుపుక్కు మింగేసి బయటకు వచ్చి బాగున్నారా, అయ్యో నా దగ్గర ఏం లేదు పెడదామని ఉంది కానీ అంతా అయిపోయింది అని చెప్తాం కదా. కానీ ఆంటీ అలా చేయలేదు పిల్లలు. దేవుని సేవకుడైన ఏలియా అంకుల్ చెప్పిన మాట నమ్మి అంకుల్కి ఆ మొదటి రొట్టె చేసుకొని తెచ్చింది పిల్లలు. ఎప్పుడైతే ఏలియా అంకుల్ ఆ మొదటి రొట్టె తిన్నాడో ఆ తర్వాత నుండి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏ పూటకు ఆ పూట దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నాడు. నిజంగానే ఏలియా అంకుల్ చెప్పినట్లుగానే ఆంటీ వాళ్ళ ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. అంతేకాదు కరువు కాలం అంతా దేవుడు వాళ్ళని పోషించాడు పిల్లలు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనంటే, మనం అనుకున్న విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ దేవుడు అనుకున్న విధానంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకంలో ఇస్తే అయిపోతుంది అని అనుకుంటాం కదా, కానీ దేవుని ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఎంతగా ఇస్తావో అంతగా నువ్వు పొందుకుంటావు. అంతేకాదు పిల్లలు, ఆఖరి పిండి ముద్ద ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు అని అంటే నమ్మడానికి మనకి ఏం కావాలి పిల్లలు? విశ్వాసం కావాలి. చాలా రకాల క్వశ్చన్స్ మైండ్లో ఉంటాయి, చాలా రకాల భయాలు కూడా ఉంటాయి. అసలే కరువు, ఈయన వచ్చి అడుగుతున్నాడు, మరి మా పరిస్థితి ఏంటి అని వెనకడుగేసుంటే ఆంటీ అన్నట్లుగా రొట్టె తిని చచ్చిపోయేది. కానీ ఏలియా ప్రవక్త చెప్పినట్లు చేసింది కాబట్టి ఆ ప్రవక్త చెప్పినట్లు కరువులో పోషింపబడింది. ఈ కరువు కాలం అంతా ఆంటీ పోషింపబడే ఆశీర్వాదం అంతా ఆ ఒక్క రొట్టెలో దాగి ఉంది కదా. ఆంటీ ఆ ఒక్క రొట్టె ఇచ్చినందుకు దేవుడు ఆంటీకి ఎంతో ఇచ్చాడు. చిన్న చిన్న విషయాల్లో మనం చూపించే ఒబీడియన్స్ వల్ల గ్రేట్ బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి. ఇది చిన్నదే కదా, దీన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకోవద్దు పిల్లలు. ప్రతి చిన్న విషయాల్లో మనం చూపించే ఒబీడియన్స్ని బట్టి దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను దాచించుతాడు. ఆ ఒబీడియన్స్ని బట్టే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, సండే స్కూల్కి వెళ్ళడం, మమ్మీ డాడీ మాట వినటం, ఏసై చెప్పినట్లు వినటం, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నప్పుడు గాడ్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లో మెండుగా ఉంటాయి పిల్లలు, ఓకేనా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? సారేపతు ఆంటీ అంకుల్కి హెల్ప్ చేసినందుకు దేవుడు ఆంటీకి వాళ్ళ కొడుకుకి హెల్ప్ చేశాడు. ఇతరులకు మనం హెల్ప్ చేస్తే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడని అర్థమైంది కదా పిల్లలు. ఇందాక మనం చూసాం, ఆ ఫార్మర్ అంకుల్ వేరే అంకుల్ వాళ్ళ చిన్న బాబును గుంటలో నుంచి కాపాడినందుకు దేవుడు ఈ ఫార్మర్ అంకుల్ వాళ్ళ కొడుకుని ఒక గొప్ప పొజిషన్లో పెట్టాడు. అలాగే సారేపతు ఊరిలో ఉన్న ఆ ఆంటీ తన కష్ట సమయంలో దేవుని సేవకునికి హెల్ప్ చేయడం వల్ల దేవుడు కరువు కాలం అంతా ఆంటీకి హెల్ప్ చేశాడు. ఇంకా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడే ఇస్తూ ఏ పూటకు ఆ పూట దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ ఊరు మొత్తం కరువులో బాధపడుతుంటే ఆ కరువు ఈ ఆంటీ వాళ్ళ కుటుంబాన్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. చూసారా, ఆ చిన్న విషయంలో ఆంటీ చూపించిన ఒబీడియన్స్ ఆంటీకి ఎంత గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంది కదా. కాబట్టి ఈరోజు నుంచి మనం కూడా ఎవరికైనా ఇచ్చే అవకాశాలు దేవుడు మనకిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అంతేకాదు, నీ సహాయం కొరకు ఎవరైనా ఎదురు చూస్తుంటే నాకు ఇప్పుడు టైం లేదు అని వెళ్ళిపోకుండా నీవు చేయగలిగినంత హెల్ప్ ఇతరులకు చేసినప్పుడు తప్పకుండా దేవుడు అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇందాకే మనం విన్నాం కదా, స్కూల్లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ అడిగినప్పుడు తప్పకుండా హెల్ప్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. మమ్మీ డాడీ చాలా కష్టపడుతుంటారు కదా, వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు చేస్తున్న హెల్ప్ని బట్టి దేవుడు నిన్ను చాలా గొప్ప బ్లెస్సింగ్స్తో నింపుతాడు. మన ఇంట్లో పెద్ద వయసులో ఉన్న వారికి తప్పకుండా హెల్ప్ చేయండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిలుస్తున్నప్పుడు ఎప్పుడు పిలుస్తుంటప్పు అమ్మమ్మ అని విసుక్కోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వటము, వాళ్ళకి వాటర్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా తెచ్చిమంటే తెచ్చివ్వడము, అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో మన ఒబీడియన్స్
ఒబీడియన్స్ని దేవుడు చూస్తాడు, తప్పకుండా మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇంతవరకు ఇలాంటి హెల్ప్లు నువ్వు చేయలేదేమో, ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా ఇటువంటి హెల్ప్స్ చేసి దేవుని గ్రేట్ బ్లెస్సింగ్స్ పొందుకుంటానని యేసయ్యతో చెప్దామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఫార్మర్ అంకుల్ ఒక చిన్న బాబుకు హెల్ప్ చేయడం వల్ల ఫార్మర్ అంకుల్ బాబుని మీరు ఎలాగ బ్లెస్ చేశారో ఈరోజు మాకు నేర్పించారు. అలాగే ఏలియా అంకుల్ కష్టంలో ఉన్నప్పుడు ఏలియా అంకుల్కి హెల్ప్ చేసిన సారేపతు ఆంటీకి ఫుడ్ విషయంలో ఇబ్బంది లేకుండా ఎలాగ సహాయం చేశారో ఈరోజు మీరు మాకు నేర్పించారు. అలాగే కష్టాల్లో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి మేము చేయగలిగినంత సహాయం చేసి నీ దగ్గర నుండి గ్రేట్ బ్లెస్సింగ్స్ పొందుకునే కృప ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని యేసు శక్తి కలిగిన నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకున్నామా? హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరోసారి నేర్చుకుందామా? హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 13:16, హీబ్రూస్ 13:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. తన బాబును రక్షించినందుకు ధనవంతుడైన ఆ అంకుల్ రైతుకు ఏమి హెల్ప్ చేశాడు? ధనవంతుడైన ఆ అంకుల్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు అతనికి వైద్యం చేశారు? ఇంతకీ ఆయన ఏమి కనుక్కున్నాడు? కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా అంకుల్ను దేవుడు ఏ ఊరికి వెళ్ళమన్నాడు? నాకు కూడా ఒక రొట్టె తీసుకురమ్మని ఏలియా అంకుల్ ఆంటీని అడిగితే ఆంటీ ఏం చెప్పింది? సారేపతు ఆంటీ ఏలియా అంకుల్కి హెల్ప్ చేసినందుకు ఆంటీకి ఏ మేలు జరిగింది?